పంచగవ్యములు, ఆవు పాలు, పెరుగు, నెయ్యి, ఇటువంటివి, మలము, మూత్రము, ఈ 5 లేకపోతే అసలు పాపములను నశింపజేయడం కుదరదు. ఒక పెద్ద కార్యానికి యజమానిగా కూర్చోబెట్టారనుకోండి, అది మహోత్కృష్టమైన కార్యం, యజమానిగా కూర్చోబెట్టారు. ఇప్పుడు వాడు ఆ పని చేద్దామంటే వాడు చేసిన పాపాలే అడ్డొచ్చి వాడిని యజమానిగా కూర్చొనివ్వవు. ఎలా మరి? ఇప్పుడు వాడి పాపాలు పోగొట్టడం అంటే పంచగవ్య ప్రాసనం చేయిస్తారు. అగ్ని ఇంధనాన్ని ఎలా కాల్చేస్తుందో పంచగవ్యములు సమంత్రకంగా పుచ్చుకుంటే పాపనాశనం జరుగుతుంది. కాబట్టి పాపనాశనం చేయించి యజమానిగా కూర్చోపెట్టగలిగినది గోవు నుండి స్రవించేటటువంటి పంచగవ్యములు. ఇప్పుడు గోవు నుంచి వచ్చినటువంటి పదార్థములతో చేసినటువంటి కర్మానుష్ఠానము వలన దేవతలు ప్రీతి చెందుతారు. బాహ్యమునందు ఐశ్వర్యం వస్తుంది, ఆంతరమునందు గోసేవ చెయ్యగా 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 ఆంతరమునందు చిత్తశుద్ధి కలుగుతుంది. ఆ చిత్తశుద్ధి జ్ఞానావిర్భావమునకు కారణమవుతుంది. ఆ జ్ఞానము మోక్షమునకు కారణమవుతుంది. ఇప్పుడు ధేనువును సృజించి ఆ గోవుని సేవించుట వలన బాహ్యమునందు కావలసినటువంటి ఐశ్వర్యాన్ని పొందేటట్టు, అదే గోవు యొక్క సేవ వలన ఎవరు సృజించాడో వాణ్ణే చేరుకునేటట్టు చేసిన వాడెవరో వాడు గోవింద. అందుకని వింద శబ్దం పక్కన పడ్డానికి కారణం అది. అందుకని గోవింద. ఇప్పుడు ఒక గోశాల కట్టడం, ఇంట్లో ఒక ఆవుని పెంచడం, ఒక ఆవుని సేవించడం ఎంత అవసరమైన విషయం అన్నది మీరు అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఋష్యాశ్రమంలో గోశాల ఉండేది, ప్రతి ఋష్యాశ్రమంలో ఆవులంతా రక్షించేవారు. ఆవు అన్న మాట కోసం అంత ప్రాణాలు కూడా విడిచిపెట్టేయడానికి రాజులు సిద్ధపడ్డారు. అంటే మహాభారతంలో ఉత్తరగోగ్రహణం జరిగితే కదండి అజ్ఞాతవాసం కూడా లెక్క పెట్టకుండా పరిగెత్తారు పాండవులు. కాబట్టి అక్రూరుడు జన్మించాడంటే మహానుభావుడు. ఆయన యొక్క తల్లి గాంధిని, ఆ గాంధిని తండ్రి గారు అంటే తల్లి వైపు నుంచి తాతగారు ప్రతిరోజు ఒక గోవు చొప్పున దానం చేశాడు. అలా దానం చేసినటువంటి కారణం చేత మహాధర్మాత్ముడైనటువంటి అక్రూరుడు పుట్టాడు. అక్రూరుడు అంటే ఎంత గొప్పవాడో తెలుసా? ధర్మంలో ద్వారకానగరంలో భగవానుడు కృష్ణుడు ఉన్నాడు. ద్వారకానగరం నుంచి వెళ్ళిపోయిన వాడు అక్రూరుడు. కాశీపట్టణానికి వెళ్ళిపోయాడు, ఒక కారణానికి వెళ్ళిపోయాడు. భగవంతుడు ఉన్నాడు, భక్తుడు వెళ్ళిపోయాడు, పరమధర్మాత్ముడు వెళ్ళిపోయాడు. వర్షాలు పడ్డం మానేసి ద్వారక సంక్షోభంలోకి వెళ్ళింది. వర్షాలు పట్టలేదు, ద్వారకలో ఇంత బాధలు పడుతున్నాయి. కాశీపట్టణంలో అందరూ సంతోషంగా సుఖంగా ఉన్నారు. కారణం ఏమిటంటే అక్రూరుడు అక్కడ ఉన్నాడు. కృష్ణ భగవానుడు కబుడు చేశాడు, చేసింది ఏదో చేశావు, జరిగింది ఏదో జరిగిపోయింది, పొరపాటు, వచ్చేసేయి వెనక్కి అని. కృష్ణుడు పిలిచాడనగానే పరిగెత్తుకొచ్చేశాడు అక్రూరుడు. ఈ శమంతకమణి వల్ల వచ్చింది ఈ బాధ అంతా. ఎవరు ముట్టుకుంటే వాళ్ళకే వస్తోంది ఇబ్బంది. ఇక ఎవరి దగ్గర అవద్దు, ధర్మాత్ముడవు కాబట్టి నీ దగ్గర ఉంటే ఇబ్బంది ఉండదు, నీ దగ్గరే ఉంచేయ. ద్వారకానగరంలో కృష్ణ సన్నిధానంలో శమంతకమణితో ప్రజలకి సేవ చేస్తూ సంతోషంగా జీవనం చేసి కృష్ణ పరమాత్మ యందు తరించిపోయాడు. అటువంటి పరమధర్మాత్ముడైన అక్రూరుడు పుట్టడానికి కారణం ఏది అంటే ఆయన తల్లి అయినటువంటి గాంధినికి తండ్రి అయినటువంటి వాడు, అంటే ఆయన తాతగారు మాతామహుడు ప్రతిరోజు ఒక గోవు చప్పున కొంతకాలం దానం చేశాడు. గోవుని అంతకాలం దానం చేసిన కారణం చేత అంతటి మహితాత్ముడైనటువంటి ధర్మాత్ముడు వాళ్ళ వంశంలో పుట్టాడు.